నమస్కారం. మీరు చూస్తున్న సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఇది పేదల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మంత్రి కందుల దుర్గేష్. త్వరలోనే నిడదవోలుకు మినీ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి. ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తా. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్ని రంగాల్లో వెలమ యువత ముందంజలోకి రావాలని పిలుపు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. పలుచోట్ల ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానాలు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన చేరుబోయిన వేణుగోపాలకృష్ణ. 100 రోజుల పాలన ప్రజలను ముంచే పాలన అని విమర్శ. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ ఈ దీక్ష చేపట్టారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు శనివారం ప్రకటించారు పవన్ కళ్యాణ్. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలినమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని, ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని, అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి హిందువు గౌరవించాల్సింది. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజుల స్వామివారికి నేను క్షమాపణ. సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మంత్రుల కందుల దుర్గేష్ నిడదవోలులో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని జ్యోతి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సుబ్బరాజుపేటలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ 100 రోజుల ప్రగతిని, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుని ప్రజా ఆమోదంతో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అతికించారు. ప్రజలందరి సమక్షంలో కేక్ కట్ చేసి 100 రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే పత్రాలు పంపిణీ చేశారు. వాడవాడలా తిరుగుతూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలోని కోరుపల్లి, విజయేశ్వరం, నిడదవోలులో పాక్షికంగా దెబ్బతిన్న 5 గృహాలకు సంబంధించి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున కందిపప్పు, పంచదార, పామాయిల్, 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళదుంపలను ఆయా కుటుంబాలకు మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. స్థానిక అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా తీరుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలో ఇప్పటికే ఒక మినీ స్టేడియం మంజూరు చేశామని, త్వరలోనే దానిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్థానిక ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతామన్నారు. తద్వారా అవసరమైన వైద్యులు, సిబ్బంది వస్తారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను పట్టణంలోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే టిట్కో ఇళ్లు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుధ్యం వంటి పలు సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపిస్తామన్నారు. తన విజయానికి కారణమై ఎమ్మెల్యేను చేసి మంత్రిగా అవకాశం కల్పించిన నిడదవోలు పట్టణ ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలకు పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న 5 బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కిట్స్ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కిట్స్ అందుకున్న వారిలో కోరమిల్లికి చెందిన రేరంగి విజయలక్ష్మి, మట్టా సుబ్బాయమ్మ, మంచిలి సత్యవతి, నిడదవోలుకు చెందిన అవుని వరలక్ష్మి, విజయశ్రీకి చెందిన దండుబోయిన రత్నకుమారులు ఉన్నారు.
కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కమిషనర్ టీఎల్పీఎస్ఎస్ కృష్ణవేణి, తహసీల్దార్ నాయక్, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నిడదవోలు పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నీలం రామారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు ఆర్థికమైన ఇబ్బంది ఉంటే ఇవ్వలేరు, కానీ నీ కడుపు తీపితో పాటు మరో పక్కన 15,000 వస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ కోసం కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా 3,000 ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ని 6,000కి పెంచాం. ఇవన్నీ కూడా మన దగ్గర డబ్బుండి కాదు, డబ్బు లేకపోయినా చెప్పిన మాటను అమలు చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నారు విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రైతులు, ఈ ప్రాంతంలో రైతులు పెద్దగా లేకపోయినా రైతులు ఎవరైతే వ్యవసాయ పంటలు చేసుకుని వాటి మీద వచ్చేటువంటి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలకి అమ్మకానికి ఇచ్చి వెలమ సంఘీయులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని, వారు గర్వించేలా పనిచేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసును ఆదివారం రాజమహేంద్రవరంలోని చెరుకూరి కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. ఎన్నో ఆటుపోట్ల మధ్య ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తాను విజయం సాధించడం చారిత్రాత్మకమని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. తన విజయంలో వెలుమలు కీలక పాత్ర పోషించారన్నారు. సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీ మారాలని గత ఎన్నికలకు ముందు తనపైన, తన తండ్రి అప్పారావుపైన కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధింపులకు గురిచేశారని దూషించారని, ఆఖరికి చిన్నవాడైన తన కొడుకును కూడా ఇబ్బందులకు గురిచేశారని, జైల్లో తన తండ్రి బాధను చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు కేవలం 2 రూపాయలతో రాజమహేంద్రవరం చేరుకుని కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుని ఈ స్థాయికి చేరారన్నారు. సామాన్యుడి అసామాన్య విజయంగా దీన్ని అభివర్ణించారు. కృషి చేస్తే ఎవరైనా అసామాన్య విజయాలు సాధించవచ్చన్నారు. వెలమ సంఘీయులంతా ఐక్యంగా ముందుకు వెళదామని, అన్ని రంగాల్లో వెలమ యువత ముందంజలోకి రావాలని పిలుపునిచ్చారు. వెలమ సంఘీయుల కోసం కళ్యాణ మండపం నిర్మాణ విషయంలో త్వరలోనే ఒక తీపి కబురు చెబుతానన్నారు. కూటమి 100 రోజుల పాలనలో చల్లా శంకర్రావును ఏకగ్రీవంగా, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా, జాంపేటలో వెలమ సంఘీయుడిని డైరెక్టర్గా, రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను ఏకగ్రీవం చేయగలిగానన్నారు. కూటమి ప్రభుత్వంలో వెలమ సంఘీయులకు అగౌరవం జరిగితే దాన్ని సరిదిద్దుతానన్నారు. రాజకీయాల వ్యభిచార స్థాయికి దిగజార్చవద్దని ప్రత్యర్థి పార్టీల నాయకులకు హితవు పలికారు. తాను, తన కుటుంబం ప్రాణాలున్నంత కాలం తెలుగుదేశంలోనే కొనసాగుతామని ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం వెలమ సంఘానికి కమ్యూనిటీ హాల్ అనే సమస్య ఉంది. పెద్దలు చర్చించుకున్నాం, నిర్ణయించుకున్నాం. అతి దగ్గరలో మీ అందరికీ తీపైన శుభవార్త చెప్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి విజయనగరం జిల్లాలో తాటిపూడి రిజర్వాయర్ ఏదైతే గొడిపాటి బుచ్చప్పారావు గారి యొక్క పేరు మీద ఏదైతే ఉందో, ఎవరి యొక్క పేర్లు గౌరవాలు తగ్గకుండా ఈ ప్రభుత్వం నడుస్తారు. మీకు అందరికీ చెప్పగా ఒకటే చెప్తా ఉన్నాం. ఎన్నికల ముందు తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో నేను పడుతున్న బాధని చూడలేక ఆదిరెడ్డి అప్పారావు గారు నీ ఇష్టమని అనకుండా ఏది మంచి చేస్తే మంచిదని ఆలోచించే పరిస్థితుల్లో ఆనాడు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు గారు, నేను, అప్పారావు గారు ఒకటే నిర్ణయించుకున్నాం, మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం. ఓపుకుంటే ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఉండేంత వరకు ఉంటే తెలుగుదేశంలో ఉందాం, లేకపోతే రాజకీయాలు మానేద్దామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం. మాటకి మాట అనుకున్నాం, నిర్ణయించుకున్నాం, ఇంకా అడుగు ముందుకు వేశాం. ఇంకా మిగిలింది ఒకటే, చేతిలో ఉన్నంతసేపు సంక్షేమం, అభివృద్ధి. చెయ్యి దాటితే పోరాటం. ఈ పోరాటంలో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ, అభ్యర్థిస్తూ, ఎప్పుడైనా సరే మీరందరూ కూడా గర్వపడే విధంగానే ఆదిరెడ్డి కుటుంబం ఒక ప్రవర్తన ఉండాలి. ఎక్కడైనా మాట్లాడుకునే సందర్భంలో మా వాడు ఇలా ఉన్నాడు రా అని మీరందరూ కూడా గర్వపడే విధంగానే మా తాలూకు ప్రవర్తన ఉండాలని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం.
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వెలమ సంఘీయులంతా ఒకే కుటుంబం అన్నారు. వెలమలకు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వరకు కృషి చేస్తారని, భయపడి పారిపోయే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు. తన అత్తింటి వారైన చలుమూరి వారు వెలమ సహకారంతోనే తన సతీమణి మేయర్గా, తన కోడలు కొడుకు ఎమ్మెల్యేగా, తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యామన్నారు. 2019లోనే తన కుమారుడు వాసు ఎమ్మెల్యేగా గెలిచేవారని, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టేవారన్నారు. మామ చలుమూరి వెంకటేశ్వరరావు తన ఎదుగుదలకు ఎంతో అండగా నిలిచారని, చలుమూరి వారి అల్లుడు కావడం పూర్వజన్మ సుకృతమని అప్పారావు పేర్కొన్నారు. ఈ రాజమండ్రి మన వెలమ సంఘులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే మిగతా కులాల వాళ్ళందరూ కూడా మితిమిక్కుని దీనికి బీజం చలుమూరి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి చలుమూరి శ్రీనివాస్ వేళ ఆర్గనైజ్ చేస్తున్నాడు అంతా. ఎందుకంటే నాకు అసలు వ్యాపారమే తెలియనప్పుడు ఆ మహానుభావుడు నన్ను వ్యాపారం నేర్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయంలోకి వచ్చాను. రాజకీయంలోకి వచ్చి నాలో చిన్నప్పటి నుంచి ఉన్న ఒక విషయం ఏంటంటే, పట్టుకుంటే పట్టిన పట్టు వదలడు ఆదిరెడ్డి అప్పారావు. సాధించాలి, ఏమైనా సరే దానికి మనం అన్ని ఒడ్డైనా సరే మనం అనుకున్నది సాధించాలి. అలాగే మన వాళ్ళకి ఎక్కడ ఏ పదవులు కావాల్సి వచ్చినా, ఏ పోస్టులు కావాల్సి వచ్చినా నేను వెనకాడకుండా స్వార్థం లేకుండా చేసుకుంటూ వచ్చాను. అందుగురించనే ఎంతమంది ఈ 3 జిల్లాల నుంచి వచ్చారంటే ఇది నా పూర్వజన్మ సుకృతం. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన వారికి మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు గొప్ప విషయమని, ఆ ఘనత ఆదిరెడ్డి అప్పారావుకే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో ఆదిరెడ్డి వాసు మంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. వెలమలు ఆదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటారని, అలాగే వాసు నామినేటెడ్ పదవుల్లో వెలమలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అంటే 20 సంవత్సరాలు చైర్మన్ ఉన్నవాడు చిన్న విషయం కాదు. అందువల్ల అట్లాగా ఈశ్వర అయింది. మొన్న మళ్ళా ఛాంబర్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఆ ఛాంబర్ని కూడా ఆదిరెడ్డి వాసు జాగ్రత్తగా భక్తులందరినీ కూడా సమన్వయం చేసి అందరినీ కూడా ఎవరికి కూడా పోటీ లేకుండా డైరెక్టర్ల కింద చేయడం జరిగింది. అందులో మన సంఘీయులు మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రసాద్ కూడా ఒక డైరెక్టర్గా అవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతగా అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఆదిరెడ్డి వాసు రేపు రాబోయే కాలం అంతా కూడా నీదే, నీ కూడా ఉన్నటువంటి యువతనందరినీ కూడా వెలమ సంఘానికి సంబంధించిన యువత అందరినీ కూడా నీ కూడా తిప్పుకొని వాళ్ళ యొక్క ఏ కావాలన్నా ఏ సమస్యలైనా కూడా నువ్వు పరిష్కారం చేయాలని కోరుకుంటూ, ఇంకా రాబోయే కాలంలో ఇంకా బోర్డు నామినేటెడ్ పదవులు ఉంటాయి. వాటిల్లో కూడా మన వెలమ సంఘీయులు అందరినీ కూడా కోర్చాలి. కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా చాలా మందిని మన వెలమ సంఘీయులు అందరినీ కూడా కార్పొరేట్లు చేయాలి. ఈ రకంగా అందరూ అభిమానులు చూరగొనాలి. నువ్వు అట్టహాసంగా జరిగిన ఈ సన్మాన సభలో ఆదిరెడ్డి వాసును గజమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే చల్లా శంకర్రావు, చలమూరు శ్రీనివాస్ ఇటీవల పదవులు పొందిన వెలమ సంఘీయులను ఘనంగా సత్కరించారు. వెలమ సంఘం కళ్యాణ మండపానికి వెలమ సంఘం మాజీ అధ్యక్షులు అల్లు బాబీ ₹1,00,000 విరాళం ప్రకటించారు. వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఆయా సంఘాల నాయకులు కిలపర్తి శ్రీనివాస్, కోళ్ల బాబు, కొల్లి బుజ్జి, యాళ్ల ప్రదీప్, అల్లు బాబీ, సప్ప వెంకట్రమణ, చల్లా బాలమురళి, బండారు మధుసూదనరావు, లాలం బాబ్జీ, వాసిరెడ్డి బాబీ, గొర్రెల సత్యరమణి, మెరపల శ్యామలారావు, గంటా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. రాజమండ్రి బొమ్మూరు వైసీపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదివారం ముహూర్తం ప్రకారం బాధ్యతలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి తదితరులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారి పవిత్రతను గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతీశారు. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దడానికే ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ చేస్తున్నారా అని అన్నారు. భక్తుల మనోభావాలపై దారుణమైన నిందను చంద్రబాబు వేశారు. భక్తుల మనోభావాలపై చంద్రబాబు అభాండాలు వేశారు. నింద వేయడం, మాట మార్చడం చంద్రబాబుకు అలవాటే అని విమర్శించారు. ఇది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు అంటున్నారు. ముంచిన ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 6 క్యూబిక్ మీటర్లు ఇసుక గతంలో 17,000 ఉంటే ఇప్పుడు 5 క్యూబిక్ మీటర్లు 45,000 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో జనసేన శాసనసభ్యుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని మీరు ప్రజల దగ్గరికి మీ అధికారులను పంపిస్తుంటే ప్రజలు అనుకునేటువంటి మాట ఇది మంచి ప్రభుత్వం కాదు, 100 రోజుల్లో ముంచిన ప్రభుత్వం అనేటువంటి మాట అనుకుంటున్నారు. ఎందుచేతనంటే నిన్ననే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ గారు, లేకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక గృహ నిర్మాణం చేసేటువంటి వ్యక్తి, అయ్యా మీ ప్రభుత్వంలో అంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడకి ఒక ఇసుక లోడు 17,000 రూపాయలకు దొరికేదట. కాకినాడకి 6 క్యూబిక్ మీటర్స్ అంటే సుమారు 25-30 టన్నులు ఉన్నటువంటి ఇసుక లోడు 17,000 రూపాయలకు వచ్చేది. ఇవాళ అదే ఇసుక లోడు 45,000 రూపాయలు, అది కూడా 5 క్యూబిక్ మీటర్లే, 6 క్యూబిక్ మీటర్లు కూడా కాదు, 5 క్యూబిక్ మీటర్లు 45,000 రూపాయలకు అమ్ముతున్నారండి. ఉచితమని పేరు పెట్టారు, మేము సిగ్గుపడుతున్నాం అనేటువంటి మాకు మిత్రులు ఉంటారు కదా మీ పార్టీలో, వారు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నాయకులు ఆవురావురమని గత ప్రభుత్వం నిల్వ ఉంచినటువంటి ఇసుకని రాత్రికి రాత్రి తరలించారే. ప్రజలకు మీరు నిజంగా జవాబుదారీ పాలన ఇవ్వాలని అనుకుంటే నిల్వ ఉంచిన ఇసుకను దొంగిలించిన మీ పార్టీ నాయకుల పట్ల, మీ పార్టీ నాయకులు చేసినటువంటి ఆ దోపిడీ పట్ల సమగ్ర విచారణ చేయండి, ప్రజాధనాన్ని రక్షించండి, ప్రజలకు జవాబుదారీగా పనిచేయండి. రాజమహేంద్రవరం 39వ వార్డు ఆర్యాపురం లింగంపేట 1వ వీధిలో శ్రీ వరసిద్ధి రాజమహేంద్రవరం 39వ వార్డు ఆర్యాపురం లింగంపేట 1వ వీధిలో శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన అధ్యక్షులు వై శ్రీను విచ్చేశారు. సుమారుగా 2,500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంటా దీపక్, మజ్జి సుధీర్, కోన రమణ, చెదులూరి శ్రీను, కోన తేజ, కోన నాని, మేడపాటి జగదీష్, గంటా ఆకాంక్ష తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ సెంటర్ పేపర్ మిల్ రోడ్లో శ్రీ 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 గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.
రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్ పేపర్ మిల్ రోడ్లో శ్రీ 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 గణపతి నవరాత్రి మహోత్సవాలు 2వ సంవత్సరం అత్యంత ఘనంగా ముగిశాయి. గణపతి నవరాత్రి ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 4000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జి నాగు, కె అప్పన్న, ఎం గురినాయుడు, ఎం సన్యాసరావు, ఎస్ సత్యబాబు, ఎన్ రాము, వై భాస్కర్రావు, పి శంకర్, కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పండ్లను స్వీకరించి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పౌష్టికాహార మాస ఉత్సవాల్లో భాగంగా రాజానగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల కడియం మండలం వీరవరం సెక్టార్ కడియపులంక పంచాయతీ కార్యాలయంలో సిడిపిఓ టి కనకవల్లి ఆధ్వర్యంలో గర్భిణీ ఆహ్వాన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మార్గాని సత్యనారాయణ ఏర్పాటు చేసిన పసుపు కుంకుమతో పాటు చీర జాకెట్లు, పౌష్టికాహారాన్ని ఇచ్చే వివిధ రకాలైన ఫలాలను గర్భిణీ స్త్రీలకు అందజేయగా ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహార కిట్లను గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక రకమైన పౌష్టికాహారాలు అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మల్లు బాబీ, సోడసాని దుర్గారావు, బోడపాటి రాజేశ్వరి, హార్టికల్చర్ హెచ్ఓ డి సుధీర్, సూపర్వైజర్ సత్యశ్రీ, స్వాతి పాల్గొన్నారు. సిడిపో మేడం గారు అన్నట్టు బాల్య వివాహాలు అనేది అందరం కూడా ఖండించడం జరిగింది. ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లచే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న పనికిరాని చెట్లను, వ్యర్థ పదార్థాలను, పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలను తొలగించి ప్లాస్టిక్ను ఏరివేసి చెత్తంతా ఓ పక్కన వేసి విశాలమైన దారిని రూపొందించి ఆ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఆర్ట్స్ కళాశాలను శుభ్రపరచాలి అని ఒక్క మాట డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావుతో చెప్పగానే వెంటనే 120 మంది వాలంటీర్లతో 400 మీటర్ల ట్రాక్లోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రపరిచారని మెచ్చుకున్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బీహెచ్వి రమాదేవి, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ ఆర్కే రామచంద్ర, ఓఎన్జీసీ ఉద్యోగి సేవారత్న ఎల్ శ్రీనివాసరాజు, ఎఫ్ఎస్ఎస్ సుధాకర్ పట్నాయక్, పీవీఎస్ కృష్ణారావు, ఎన్డీఏ కూటమి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓ సెల్ఫీ దిగామా, ఓ ఫోటో దిగామా, వెళ్ళిపోయామా కాదు. లైఫ్ లాంగ్ దీన్ని మీకు మీ కెరియర్లోని, మీ లైఫ్ స్టైల్లోని ఒక భాగం కింద చేసుకోగలిగితే మీ లైఫ్ ఓరియంటేషనే మారిపోతుంది. ఎందుకంటే లైఫ్ ఓరియంటేషన్ మారాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గంగిరెడ్డి గారు లాంటి పెద్దలు ఆ రోజుల్లో చూసిన జీవన విధానాలు, ప్రమాణాలు వేరే, ఈరోజు విధానాలు, ప్రమాణాలు వేరే, మారుతూ ఉన్నాయి. సో అందరూ కూడా గతంలోనున్న ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఆ బంగారాన్ని ఒక్కసారి తవ్వి బయటికి తీసుకొని మన జీవన ప్రమాణాల్లోని భాగం కింద చేసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ విచ్చేసిన ఎన్డీ కూటమి నాయకులు
ఎందుకంటే ఎన్డీఏ కూటమి నాయకులు ఉదయం 6 గంటకి లేచి వచ్చారు అని అంటే చాలా ఆనందించదగ్గ విషయం. ఇక్కడికి రాజమండ్రి కోట్లింగాలపేటలో భక్తులకు సీతారామ మందిరం వద్ద అన్నదానం చేశారు. స్థానిక కోట్లింగాలపేటలో వినాయక చవితి సందర్భంగా శ్రీ సీతారామ మందిరం వద్ద గొప్ప అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు వేరా గోవింద్, దొడ్డ కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, కాకరాల పవన్ కుమార్, పేరాబత్తుల బాబీ, నరాలశెట్టి రాయుడు, నరాలశెట్టి దుర్గేష్, సింహాద్రి నాని, కొమ్మన బ్రదర్స్, సంగీత గణేష్, వరద ఆంజనేయులు, దాసరి భరత్, ఆర్మీ తేజ, శ్రీ శ్యామలాంబ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవాన్ని పుష్కర్ఘాట్లో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి పుష్కర్ఘాట్లో లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవం జరిగింది. క్లబ్ అధ్యక్షులు మద్దుల విఎస్ శ్రీరామగుప్తా అధ్యక్షత వహించారు. గోదావరి మాతకు పుష్పమాల సమర్పించారు, పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వపు గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు ఇచ్చేశారు. క్లబ్ సభ్యులు అందరితో గోదావరి నదిని ప్రతిజ్ఞ చేశారు. క్లబ్ కార్యదర్శి వెన్న కుమారస్వామి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమం గ్రంథి వసంతకుమారి, ట్రెజరర్ రాఘవరావు, బుచ్చిరాజు, మాధవరావు, లైన్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం అని రాష్ట్ర సెట్టిబల్జ సాధికార సమితి కన్వీనర్ కొడిపూడి సత్యబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం 3వ వార్డు రాజేంద్ర నగర్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబల్జ సాధికార సమితి కన్వీనర్ కొడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోట రమణ, కొడిపూడి వెంకటేష్, పితాని చిన్ని, పుచ్చ సురేష్, కోట పైడమ్మ, మహమ్మద్ ఉన్నీసా, కండవల్లి కృష్ణ, కొండపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇల్లు ములిగితే 3,000 రూపాయలు ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దాన్ని 10,000 నుంచి 25,000 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే గోవులకి, ఆవులకి, మేకలకి ఏదైతే ఉన్నదో ప్రతిదానికి కూడా నష్టపరిహారం చెల్లించిందంటే అది ఎన్డీఏ కూటమి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆర్పీలు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇలా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అని మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు. వేదిక ఏదైనా వేడుక జరిగితే ఎవరో ఒకరికి సేవలు అందించాల్సిందే. ఇది స్వర్ణాంధ్ర రాంబాబు తత్వమని జీవిత బీమా ఉద్యోగుల సంఘం జోనల్ ప్రధాన కార్యదర్శి పిఎన్వి రవీంద్రనాథ్ ప్రస్తుతించారు. ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షునిగా ఉంటూ స్వర్ణాంధ్ర రాంబాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో 3.5 దశాబ్దాలు సేవలు అందించారని జీవిత బీమా ఉద్యోగుల సంఘం జోనల్ ప్రధాన కార్యదర్శి పిఎన్వి రవీంద్రనాథ్ కొనియాడారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల కోసం మనిషికి 1,000 రూపాయల చొప్పున 45 మందికి 45,000 రూపాయల నగదును రాంబాబు బహూకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక మోడల్ కాలనీలోని భారతీయ జీవిత బీమా ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఉద్యోగ సంఘం తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీవిత బీమా సంస్థ రాజమండ్రి డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ కె సంధ్యారాణి, విశ్రాంత సేల్స్ మేనేజర్ శేషయ్య, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎస్ వెంకటేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం జోనల్ ప్రెసిడెంట్ పి సతీష్, జోనల్ సెక్రటరీ రవీంద్రనాథ్, ఐసీయూ ప్రధాన కార్యదర్శి కోదనరాం, నగర ప్రముఖులు
తుమ్మిడి అరుణ్ కుమార్, బాంసెఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావులు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా రాంబాబు, బేబీ దంపతులను సన్మాన పత్రం, గజమాల, జ్ఞాపిక, బొకేలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి మస్తాన్, లయన్స్ మాజీ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు సమతం గన్నయ్య, సాయిబాబా, సుధాకర్, భరణి తాతేశ్వర్, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎల్ఐసి శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజమహేంద్రవరం షెల్టన్ రోడ్లో గల అయ్యప్ప నగర్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం షెల్టన్ రోడ్లో గల అయ్యప్ప నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 5,000 మంది భక్తులకు భవానీలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామినేడు మస్తాన్ చౌదరి, సత్య శివరామకృష్ణ, గొర్రెల రమణ, టేకు రాము, మండ తమ్మారావు, కర్రి నరేష్, అయ్యప్ప ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. ఆనందనగర్ డౌన్ ఏరియా కళాకారుల వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఆనందనగర్ డౌన్ ఏరియా కళాకారుల వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రవికుమార్, లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యుల అందరి సమక్షంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మండల విశ్వేశ్వరరావు, కనకాల బాలాజీ, తెండేల రామకృష్ణ, దేశభక్తుల వీర్రాజు, కూనుబెల్లి శ్రీనివాస్, కలిగట్ల జ్యోతికృష్ణ, రెడ్డి కృష్ణ, డోర్ల శివ, పొడలి ధనరాజు, పొడలి శ్రీధర్, చిట్టిమీను కట్టయ్య, చిట్టిమీను పండు, గొడ్ల శ్రీధర్, వేమల అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇది పేదల ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మంత్రి కందుల దుర్గేష్. త్వరలోనే నిడదవోలుకు మినీ స్టేడియం, 100 పడకల ఆసుపత్రి. ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తా. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్ని రంగాల్లో వెలమ యువత ముందంజలోకి రావాలని పిలుపు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, పలుచోట్ల ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానాలు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన చెరుబోయిన వేణుగోపాలకృష్ణ. 100 రోజుల పాలన ప్రజలను ముంచే పాలన అని విమర్శ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.